పల్నాడు జిల్లా నరసరావుపేట వన్ టౌన్ సీఐ చరణ్ పై మహిళా అడ్వకేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర సమస్య అంటూ ఫోన్ చేస్తే మా పరిధి కాదు అంటూ సమాధానం ఇచ్చి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడంటూ అడ్వకేట్ అమూల్య ఆరోపించారు. బస్సు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తమను ఢీకొనడంతో వారికి బలమైన గాయాలయ్యాయన్నారు. బస్సుని నిలిపివేసి ప్రశ్నించగా బస్సు డ్రైవర్ దురుసుగా సమాధానం ఇచ్చారన్నారు. దీంతో సీఐ చరణ్ కు ఫోన్ ద్వారా సమస్యను వివరిస్తే తమ పరిధి కాదు అంటూ మాట్లాడారన్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు 0 FIR నమోదు చేయవచ్చన్న రూరల్ సీఐకి తెలియకపోవడం శోచనీయం అంటూ విమర్శించారు. గత రాత్రి సుమారు 6:45 నేను మా పాప కింగ్స్ బేకరీ ముందుగా వెళ్తుంటే మేము ఆల్రెడీ డివైడర్స్ మధ్యలో పార్క్ చేసుకొని ఉన్నాం మా బండిని. మేము దిగబోతుండగా వెనక నుంచి మాచెర్ల చిలకలూరుపేట డిపో బస్సు వచ్చేసి మా పాపని నన్ను కొట్టేసేసి ముందుకు వెళ్ళిపోయాడు. అతను బస్సు ఆపలేదు. కొంచెం వేరే వాళ్ళు వెంబడిస్తే ఆపాడు. నేను వెళ్ళి అడిగితే అతను నెగ్లిజెంట్గా సమాధానం చెప్పాడు. మా డాటర్కి నాకు దెబ్బలు తగిలాయి. నాకు కాలు ఒత్తుకుపోయింది. మా పాపకి వెనక కూర్చున్నందువల్ల తనకి సివియర్గానే కాలుకి దెబ్బలు తగిలాయి. నేను ఆ టెన్షన్లో అసలు ఎవరికి చేయాలి ఫోను. సో వన్ టౌన్ సీఐ చరణ్ గారికి ఫోన్ చేశాను. నేను ఫోన్లో స్పెసిఫిక్గా అడిగాను, చరణ్ గారా అని అడిగి ఇట్లా జరిగిందండి ఇన్సిడెంట్ అంటే, అది మా జ్యూరిస్డిక్షన్ కాదు మేడం అన్నాడు. నేను అప్పటికి నేనున్న టెన్షన్లో మరి మీరేమి చేయలేరా అంటే, మేమేం చేయగలం మేడం, ఇది నాకు సంబంధం లేని విషయం అని చెప్పేసి ఫోన్ పెట్టారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు 0 FIR ఎక్కడైనా సరే నమోదు చేయొచ్చు అనే ఒక రూల్ అనేది వన్ టౌన్ సీఐ గారికి దృష్టిలో లేకపోవడం అనేది చాలా శోచనీయం. సరే, తర్వాత ఏమన్నారంటే మీరు వన్ టౌన్కి చేసుకోండి అన్నారు. నేను 2 టౌన్కి చేసుకోండి, ఇది నా జ్యూరిస్డిక్షన్ కాదు అన్నారు. నేను అడిగాను, ఏదైనా జరిగి చనిపోయినా మీ జ్యూరిస్డిక్షన్ కాదంటారా అంటే, ఆయన చాలా గట్టిగా చాలా ర్యాష్గా ప్రతిదానికి ఒక పరిధి ఉంటుందండి, ఇది మా పరిధి కాదని ఫోన్ పెట్టేశారు. 2 టౌన్ సీఐ గారు అసలు ఫోన్ రెస్పాండే అవ్వలేదు. అసలు ఒక సామాన్యమైన ప్రజలకే ఇలా జరిగితే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి?